సర్వేలకు సంబంధించి మనతో ఉన్నారు. రేషన్ కలవడానికి రావడం జరిగింది. అమ్మ మీ పేరు, ఎక్కడి నుంచి, ఎందుకు వచ్చారు? నా పేరు సంధ్యారాణి, మాది జనగాం డిస్టిక్ అండి. మేము లైసెన్స్ సర్వేయర్స్. మేము ఒక 1.5 ఇయర్ నుంచి శాలరీస్ కోసం ఫైట్ చేస్తున్నాము. లాస్ట్ 2025లో మాకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. లైసెన్స్ సర్వేయర్స్కి ఇట్లా పర్ మంత్ 25 to 30,000 వరకు మీకు శాలరీ ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడేమో పర్ ఎకర్కి 20 రూపీస్ అని స్టార్ట్ చేశారు. 20 రూపీస్తోని మాకు కాదు, మేము 20 రూపీస్కి అయితే మేము చెయ్యము, మేము బిల్లింగ్ లేము అని మేము ఫైట్ చేయడం స్టార్ట్ చేసాము. అప్పుడు తర్వాత నెక్స్ట్ మేము ఎప్పుడైతే ఫైట్ చేసామో దాని తర్వాత 50 రూపీస్ అని ఇప్పుడు స్టార్ట్ చేసిరు మళ్ళీ. మా 50 రూపీస్ మాకు కాదు, మేము చేయడానికి మేము రెడీగా లేము. అంటే ఇక్కడ మీ వర్క్ ఎలా ఉంటుంది అసలు? ఎంతవరకు ఇస్తామని చెప్పి మీకు హామీ ఇచ్చారు? 30,000 వరకు ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో ప్రజెంట్ ఏమో పర్ ఎకర్కి 60 రూపీస్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఎంత వస్తుంది మీకు ఆదాయం? డైలీ ఒక 1 to 3 acres వరకు కొలవగలుగుతాం, అంతే. ఎక్కువ కొలవలేము, ఎందుకంటే చాలా లిటికేషన్స్ ఉంటాయి కదా ఫీల్డ్లో. ఒకవేళ వర్షం పడుతుంది లేదా రైతులు అందుబాటులో ఉండరు, ఆ టైంలో మేము కొలవడం లేము కదా. ఆ రోజు మేము నార్మల్గా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఆ రోజు మాకు ఎటువంటి అమౌంట్ అనేది రాదు. సో మేము ఏం అడుగుతున్నామంటే మాకు ఒక బేసిక్ పే ఇవ్వండి చాలు, మేము బేసిక్ పే ఇస్తే మేము డైలీ వెళ్ళి వర్క్ చేసుకుంటాము అని ఏమంటారు? అధికారులు అడిగే ప్రయత్నం చేసారా బేసిక్ పే? అడుగుతున్నా కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ లేదు మాకు. మేము అంతే ఇస్తాము, మీరు ఏం చేసినా మీరు ఎక్కడికి వెళ్ళినా మేము 60 రూపీస్ మాత్రమే ఇస్తాము అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు రావడానికి విల్లింగ్ లేకపోతే మేము మీ లైసెన్స్ అనేవి క్యాన్సిల్ చేస్తాము అని బెదిరిస్తున్నారు. అధికారులు చెప్తున్నారు. అవును, పేరు చెప్పలేకపోతున్నారా వాళ్ళు? అలా ఏం లేదు. ఎంతమంది ఉంటారండి ఇందులో? ఎంతమంది సర్వేలో పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? అసలు ఎంత వేతనం రావాలి? ఎంత పెండింగ్లో ఉన్నాయి? 6,500 మెంబర్స్ ఉన్నాము. టోటల్ 10,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టినాము. దాంట్లో 6,500 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. విత్ 60% మార్క్స్తోని పాస్ అయ్యారు. ఇక్కడ ప్రధానంగా మీరు కొలిచేటటువంటి ల్యాండ్ ఆధారంగానే రైతులకు పట్టా కావచ్చు, ఇంకోటి కావచ్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇంత కష్టం చేస్తున్నటువంటి సర్వేలను ఎందుకు గుర్తించలేదు అనుకోవచ్చు? మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం లేదు సార్, మాకు జస్ట్ బేసిక్ పే ఇస్తే చాలు, మేము రెడీగా ఉన్నాము వర్క్ చేయడానికి. 6,500 మెంబర్స్ ఫ్యామిలీతో ఆడుకోవడం ఇది కరెక్ట్ కాదు కదా. నార్మల్ బేసిక్ పే ఇస్తే అందరం విల్లింగ్ ఉన్నాము. రీసర్వే అనేది ఖచ్చితంగా జరగాల్సిన ప్రోగ్రామ్ కదా. రీసర్వే చేస్తే ఏమన్నా లిటికేషన్స్ ఉన్నా, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ సాల్వ్ అవుతాయి. రీసర్వేలో మీ పాత్ర ఉన్నది, మీకు పే స్కేల్ నెలవారీగా ఇవ్వాలనేది మీ డిమాండ్ అంతేనా? అవును, అంతే. ఎంత ఇస్తున్నారు మామూలుగా? నెలకి ఎంత వస్తుంది మీకు అంచనా ప్రకారంగా? అసలు మేము ఎవరం వెళ్ళట్లేము. ఎందుకు? శాలరీస్ ఇవ్వనప్పుడు మేము ఎలా వెళ్తాము? డైలీ ఒక 1-2 acresకి ఎక్కువ కొలవలేని సిచ్యువేషన్లో ఉంటుంది. డైలీ పర్ ఎకర్ 60 రూపీస్ అంటే ఒక రోజు 2 ఎకరాలు కొలుస్తాం అంతే. సో 120 రూపీస్ తీసుకోవడానికి మేము ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చేసి మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 5 వరకు ఉండి అక్కడ వర్క్ చేసి వస్తామా? ఒక డే 120 రూపీస్ కోసం నార్మల్గా బయట కూలి పని చేసుకునే వాళ్ళకి పర్ డే 400-500 అని ఇస్తున్నారు కదా. మరి మేము ఇంతగానం చదువుకొని ఏం లాభము? మాకు ఇన్ని డిగ్రీలు ఉండి ఏం లాభము? పరిశ్రమను గెలవడానికి వచ్చారా ప్రతిపక్ష నాయకులు చెప్పుకోవడానికి? జస్ట్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని మాత్రమే వచ్చాము. మేము ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారు, మాకు సపోర్టివ్ ఉంటారు అని మాత్రమే వచ్చాము. మెయిన్గా అదేనా? జీతాలు పెంచడమేనా, ఇంకేమైనా ఉన్నాయా? శాలరీస్ పెంచాలి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సెక్యూరిటీ అంటే ఏం సెక్యూరిటీ? అంటే ఫీల్డ్లో ఇన్సూరెన్స్ టైప్, ఎవరైనా ఇంకైనా ఏమన్నా అయితే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సహాయం చేయడం అలా. అలాంటివి కూడా ఏర్పాటు చేయాలి. అవును, ఎందుకంటే రీసెంట్గా ఒక అతనికి పాము గరిచింది. ఇప్పుడు ఒక 1-2 months ఆయన అసలు ఫీల్డ్కి వెళ్ళలేడు. అప్పుడు ఆయనకి ఎట్లా వర్క్ ఇన్కమ్ ఎలా ఉంటుంది? ఉండదు కదా. అలా ఇక్కడ ఎన్ని రోజుల నుంచి మీరు అపీల్ చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి? ఎన్ని డేస్ అవుతుంది? ఎందుకు స్పందిస్తలేదు అసలు? 5 months అవుతుంది. 5 monthsలో మేము ధర్నా చౌక్ దగ్గర ధర్నా కూడా చేసాము. నిన్ననే మేము సర్వే భవన్కి వెళ్ళినాము. మాకు శాలరీస్ కావాలి అని అడుగుదామని వెళ్ళాము. మేమేం ప్రొటెస్ట్ చేద్దామనో ఏదో ర్యాలీలు తీద్దామని అసలు మేమేం చేయలేదు. జస్ట్ నార్మల్గా నిలబడి అక్కడ వెళ్ళి మేము మాట్లాడదాము, మా ప్రాబ్లం మేము చెప్పి సాల్వ్ చేసుకుందాము అని మాత్రమే వెళ్ళాము. వెళ్ళినాక ఆడ ఏం చేశారంటే నార్మల్గా మాట్లాడడం స్టార్ట్ చేయగానే ఆ పోలీస్ వాళ్ళు వచ్చి మా పైన దాడి చేసి మమ్మల్ని ఆ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి ఒక ఓవరాల్ ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 20-30 మెంబర్స్ నుంచి మమ్మల్ని బయటికి రాకుండా చేశారు.
ఫైనల్గా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రజాపాలన మహిళలకి న్యాయం చేస్తామని అంటున్నారు. ఎట్లా చూస్తారు మరి ఇన్ని రోజుల నుంచి 5 నెలల నుంచి మీరు మరి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు, ప్రభుత్వానికి కనిపించట్లేదా? ఏం అప్పీల్ చేస్తారు ఈ వేదిక నుంచి డైరెక్ట్గా చెప్పండి. మాకేం లేదు సార్, మీరు జస్ట్ మాకు శాలరీస్ ప్రొవైడ్ చేయండి చాలు. బేసిక్ పే ఇస్తే చాలు. మేమందరం రెడీగా ఉన్నాము వర్క్ చేయడానికి భూభారతిలో. మేమందరం మెయిన్ పార్ట్ కదా భూభారతికి. మీరే ఇచ్చారు కదా సార్ మాకు పర్ మంత్ 20,000 to 30,000 శాలరీ ఇస్తామని చెప్పి ఇప్పుడు మొత్తమే ఇవ్వకుండా పర్ ఎకర్కి 50 రూపీస్ 60 రూపీస్ ఇస్తాము అంటే మేము ఎట్లా చేస్తాము వర్క్? సో కొంచెం మా మీద ఆలోచించండి, మా గురించి ఆలోచించి మాకు ఒక బేసిక్ పే ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా సర్వేర్లకు సంబంధించి కూడా జీతభత్యాల విషయంలో కూడా వీరందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. దాదాపు 5 నెలల నుంచి కూడా ఇదే నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. పై అధికారులకు చెప్పినా కూడా స్పందించడం లేదంటూ కూడా ఇవాళ తెలంగాణ భవన్కి మరి రావడం జరిగింది. సర్వేయర్లు దాదాపు ఒక 100 మంది పైగా కూడా రావడం జరిగింది. ప్రతిపక్ష నాయకులైనటువంటి హరీష్ రావుకి, బీఆర్ఎస్ నేతలకి వినతి పత్రం కూడా ఇస్తారు. మీరైనా అసెంబ్లీలో మా అంశానికి గురించి కొట్లాడాలి అనే దాని మీద కూడా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి హరీష్ రావు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలకి చెప్పుకోవడానికి వచ్చామంటూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పే స్కేల్ ద్వారా దాదాపు 30,000 వరకు కూడా జీతభత్యాలు ఇవ్వాలి అని అంటూ కూడా సర్వేయర్లకి ఆ పనికిని గుర్తించాలి అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సర్వేయర్లు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. వీడియో జర్నలిస్ట్ సంపత్ ప్రభాకర్ పుట్టిన తెలంగాణ భవన్ నుంచి.